బాలీవుడ్ హీరోలకు ఇప్పుడు కన్నడ పిచ్చి పట్టింది. కన్నడలో సినిమాలు హిట్ కావడానికి నానా కష్టాలు పడుతున్నారు మన హీరోలు. కన్నడలో సినిమాలు రిలీజ్ చేయడం ఒక ఎత్తైతే అక్కడ మార్కెటింగ్ చేయడం మరో ఎత్తన్నట్టుంది పరిస్థితి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఒక అడుగు ముందుకేసి కన్నడలో డబ్బింగ్ చెప్పడం, అక్కడ స్టార్ హీరోలతో ఫ్రెండ్షిప్ చేయడం వంటివి ఈ మధ్య కాలంలో కాస్త సెన్సేషన్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ ను ఫాలో అయిన రామ్ చరణ్ కూడా ఇప్పుడు కన్నడ నేర్చుకుంటున్నాడు. కన్నడలో తన సినిమా హిట్ కొట్టాలని, అలాగే సినిమాకు సౌత్ ఇండియాలో మార్కెట్ పెరగాలని రామ్ చరణ్ కూడా తాను చేయబోయే సినిమాలో కన్నడ స్టార్ యాక్టర్ ను కీ రోల్ కోసం తీసుకున్నారు. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా కన్నడ మార్కెట్ పై గట్టిగానే ఫోకస్ పెట్టాడు. పాన్ ఇండియా సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన బాలయ్య కన్నడను గట్టిగానే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ తెలుగు సినిమాలను అభిమానించేవారు ఎక్కువగా ఉండడం, తెలుగు వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో బాలయ్య కాస్త జాగ్రత్త పడుతున్నారు. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. వీళ్ళందరూ ఇప్పుడు ఒక కన్నడ యాక్టర్ వెంట పడుతున్నారు. ఆ యాక్టరే శివరాజ్ కుమార్. కన్నడలో మంచి స్టార్ ఫాలోయింగ్ ఉన్న ఈ యాక్టర్ కు సినిమాల్లో మంచి పాత్రలు ఇస్తూ తెలుగు డైరెక్టర్లు, హీరోలు ఎంకరేజ్ చేస్తున్నారు. జైలర్ సినిమా కన్నడలో ఆడడానికి శివరాజ్ కుమార్ రోల్ కీలక పాత్ర పోషించింది. అందుకే ఇప్పుడు మన తెలుగు హీరోలు కూడా కన్నడ మార్కెట్ పై దృష్టి పెడుతూ శివరాజ్ కుమార్ ను తమ సినిమాల్లో తీసుకుని ఎక్కడా లేని హైప్ ఇస్తున్నారు. ఇక షూటింగ్ కూడా కర్ణాటకలో చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ కూడా అఖండ సీక్వెల్ విషయంలో శివరాజ్ కుమార్ ను తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు టాక్. దాదాపు 20 నిమిషాలు ఉండే పాత్ర కోసం ఆయనను ఫైనల్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలా నందమూరి మెగా హీరోలు ఎక్కువగా శివరాజ్ కుమార్ వెంట పడుతున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ సినిమాలో శివరాజ్ కుమార్ ఫైనల్ అయ్యారు. మైసూర్ లో జరిగిన షూటింగ్ లో ఆయనపై కొన్ని కీలక సన్నివేశాలను డైరెక్టర్ బుచ్చిబాబు షూట్ చేశాడు. ఇక త్వరలోనే హైదరాబాద్ లో జరగబోయే షూటింగ్ లో కూడా ఆయన పాల్గొనే ఛాన్స్ ఉంది. ఇక అఖండ షూటింగ్ విషయంలో కూడా బాలయ్య శివరాజ్ కుమార్ ను స్వయంగా ఫోన్ చేసి అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. నందమూరి కుటుంబంతో రాజ్ కుమార్ ఫ్యామిలీకి ముందు నుంచి మంచి పరిచయాలు ఉన్నాయి. దీనితో ఆ పరిచయాలను వాడుకోవాలని బాలయ్య భావిస్తున్నట్లు టాక్. అటు ప్రభాస్ సినిమా ఫౌజీలో కూడా శివరాజ్ కుమార్ ను తీసుకునే అవకాశం ఉందని ఓ గాసిప్ వైరల్ అవుతుంది.